श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। इंकोसारी श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। कीर्तन చెప్తాను చెప్పండి। కలలో నీ నామ స్మరణ, కలలో నీ నామ స్మరణ మరువా చెక్కని తండ్రి, పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయన, కోదండపాణి పలుకే బంగారమాయన। నేనేం చెప్తా అదే చెప్పండి। పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి, కలలో నీ నామస్మరణ మరువా చక్కని తండ్రి, పలుకే బంగారమాయన, కోదండపాణి పలుకే బంగారమాయన। గట్టిగా ఇరువుగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తి, ఇరువుగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి, పలుకే బంగారమాయన, కోదండపాణి పలుకే బంగారమాయన। శ్రీరామదాస్ తెలుసా అందరికీ? తెలుసా? ఎంతమందికి తెలుసు? తెలుసా? చెప్పు ఒకసారి। శ్రీరామదాస్ ఎవరు తెలుసా? సినిమా చూసావా? ఎంతమంది చూసారు శ్రీరామదాస్ సినిమా? చూసారా? ఎవరు శ్రీరామదాస్ తెలుసా? శ్రీరామదాస్ పేరు కంచర్ల గోపన్న, సరేనా? తెలుసుకోండి, ఓకే? బాగా వినాలి। కంచర్ల గోపన్న అన్నమాట। ఆయన తహసీల్దార్గా అప్పుడు మొఘలులు పరిపాలించేటప్పుడు తహసీల్దార్గా ఉన్నారు। ఒకప్పుడు రామాలయం కట్టాల సంకల్పంతో ఆయన రామదాసుగా మారడం జరిగింది। ఏమిటంటే ఆయన రాముని మీద భక్తి ఎక్కువగా ఉండి రామాలయం కట్టాలని ప్రజల దగ్గర అంతా విరాళాలు సేకరించి గుడి కట్టారనమాట। గుడి కడితే తానీష ప్రభువు అని ఉండేవాళ్ళు అప్పట్లో। ఆయన నా పర్మిషన్ లేకుండా ఎందుకు కట్టావు నువ్వు, అసలు మొత్తం పన్నులంతా ఎలా సేకరిస్తావు నువ్వు నా పర్మిషన్ లేకుండా, అప్పుడు గవర్నమెంట్ లేవు కదా, రాజులు కదా, సో ఎందుకు అలా చేస్తావనే ఉద్దేశంతో జైల్లో పడేశారు ఆయన। ఇక్కడ హైదరాబాద్లో గోల్కొండ ఉంది ఇప్పుడు కూడా, తెలుసా? గోల్కొండలో వెళ్ళారా? టూర్ ఎప్పుడైనా గోల్కొండ వెళ్ళారా? ఆ గోల్కొండలో ఆయన జైల్లో బంధించేశారనమాట। అప్పుడు ఈయన ఏమంటే రాముడు ఆ భక్తితో
సీతారాముల విగ్రహాలు అంటే ఆ బొమ్మలు మొత్తం అక్కడ వేసి ఆ భక్తి అంత కొట్టినా తిట్టినా ఎంత చేసినా కూడా ఎంత శిక్షలు అనుభవించినా సరే భగవంతుని మీద ధ్యాస తగ్గలేదన్నమాట ఆయనకి. అప్పుడు ఆర్ద్రత అంటే ఏమంటే మన భక్తి భావమే, ఆ బాధ భక్తి రెండూ కలిపి ఈ కీర్తనలన్నీ పాడాడు ఆయన. పాడాడు, రాశాడు కూడా. అర్థమైందా? నేను మొన్న వెళ్ళొచ్చాను భద్రాచలం తెలుసా రాముల వారి గుడి తెలుసా? దక్షిణ అయోధ్య అంటారు దాన్ని. ఇప్పుడు అయోధ్య మందిరం జరిగింది కదా, అయోధ్య మందిరం ఎంత వైభవంగా ఉన్నిందో అంతకుముందు ఇప్పుడు ఇక్కడ దక్షిణాద్రిలో మన దక్షిణ భారతదేశంలో అక్కడ భద్రగిరి అన్నమాట. సో ఆ భక్తితో పాడే పాట ఈ పాట అన్నమాట. అందుకే అప్పుడు ఎంత పిలిచినా కూడా రాముడు రాలేదు, నన్ను ఎందుకు జైల్లో ఉండి కూడా కాపాడలేదు, నీ భక్తుడు కదా నేను, ఎందుకు నన్ను కాపాడడం లేదని భక్తితో ఈ కీర్తన పాడతాడు. చెప్పండి. పలుకే బంగారమాయనా కోదండపాణి. కోదండపాణి అంటే కోదండం అంటే బాణం, పాణి అంటే ధరించినవాడు. కోదండాన్ని ధరించినవాడు ఎవరు? రాముడు ఆజానుబాహుడు అంటే చాలా ఎత్తు ఉండేవాడు అనమాట. అడుగులు సుమారుగా 14 అడుగులు ఉండేవాడు. ఇప్పుడు అంతా ఎంత ఉంటారు హైట్? మ్యాక్సిమం అంటే 6 feet అంతే కదా. కానీ అప్పట్లో మహానుభావులు చాలా ఎత్తు ఉండేవాళ్ళంట. 14 అడుగులు 18 అడుగులు అట్లా. యుగాలు బట్టి మన ఎత్తు కూడా ఉంది. ఈ కలియుగంలో ఇంకా రాను బ్రహ్మంగారు చెప్పిన లిల్లీపుట్స్ అయిపోతారు చిన్నగా. తెలుసా లిల్లీపుట్స్ అంటే? మరగుజ్జు మనుషులు. పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా. అంటే నీ పిలుస్తావు అంటే నీ పలుకు బంగారం విలువ ఎక్కువ కదా, అంత విలువ అయిపోయిందని నీ మాట, నా పిలుపు వినడం లేదా, నువ్వు నా కోసం రావా అనే ఉద్దేశంతో పిలుస్తూ అన్నాడు అనమాట. మళ్ళీ ఇరువుగా ఇసుకలోన పొరలీన ఉడుత భక్తి అంటే ఏమంటే మన రామసేతు తెలుసు కదా. మన భారతదేశం నుంచి రావణుడు సీతను తీసుకెళ్ళిపోయినప్పుడు వారధి కడతారు రామసేతు. ఆ రామసేతు కట్టినప్పుడు ఉడత భక్తితో ఒక ఉడత వచ్చి ఇసుకలో పొర్లి ఆ రాళ్ళ మధ్యలో వానరులు మొత్తం హనుమంతుడు అందరూ మనం బ్రిడ్జ్ కడతా అన్నారు కదా, రామసేతు బ్రిడ్జ్. ఆ ఇసుకను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ తడుపుతా ఉందంట. ఏమంటే ఇటుక ఇప్పుడు 2 రాళ్ళ మధ్యలో సిమెంట్ వేస్తారు కదా కట్టడానికి, అప్పట్లో సిమెంట్ లేదుగా, ఏమంటే మట్టి. ఆ ఇసుకలో పొర్లి వచ్చి ఆ మట్టిని అక్కడ వేసేది అనమాట ఉడత. ఆ సహాయం చూసి ఉడతా భక్తి అంటాం కదా, ఆ సహాయం చూసి రాముడు దాని మీద నింపుతాడు ఇట్లా ఉడత మీద ప్రేమతో. అప్పుడు అందుకే 3 చార్లు ఉంటాయి. చూసారా ఉడతను? చూసారా అసలు? తెలుసా ఉడత పేరాలు తెలుసా? తెలీదా నీకు? సో ఆ ఉడత మీద అంత భక్తి చూపించావు కదా, ఇసుకలో పొరలందుకు నా మీద లేదా, నేను నమ్మినాను కదా అనేసి ఇరువుగా ఇసుకలోన పొరలీన ఉడత భక్తికి పొరలీన ఉడత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నీ తండ్రి పలుకే బంగారమాయనా. రాతి నాతిగా చేసి భూతాల మందున అంటే రాతిని నాతిగా అంటే నాతి అంటే ఆడదన్నమాట. ఆడది అన్నా ఇంతి అన్నా స్త్రీ అన్నా అంత ఒకటే. సో రాతిని అంటే అహల్య తెలుసా మీకు? అహల్య శాపం తెలుసా? అహల్యకి వాళ్ళ భర్త వల్ల శాపం ఉంటే ఆ శాపం వల్ల రాయి అయిపోతుంది అనమాట అహల్య. తెలుసా? ఆ రాముడి పాదం ఎంత పవిత్రమైందంటే, రాముడు ఎంత గొప్పవాడంటే ఆయన పాదము చోకి ఆయన పాదము తాకిన వెంటనే అహల్య స్త్రీగా మారిపోతుంది, ఆ శాప విమోచనం అయిపోతుంది అనమాట. అర్థమైందా? సో అహల్యగా మారింది, ఆ రాయి నుంచి అహల్యగా మారిందంటే ఎంత మహాన్వితుడు మన శ్రీరాముడు కదా, అంత పవిత్రుడు అనమాట. కాబట్టి
రాతి నాతిగా చేసి భూతల మందున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా. ఏం నీరసంగా ఉన్నా? ఆకలి అవుతుందా? నీరసంగా ఉందా? ఎంత వేడినా నీకు సుంతైన దయరాదు అంటే అర్థం తెలుసా? నిన్ను ఎంత వేడుతా ఉన్నా కూడా నీకు కొంచెం కూడా నా మీద కనికరం రావడం లేదు, నా కాపాడడానికి రావడం లేదు. ఎందుకు అని, ఎంత వేడినా గాని సుంతైన దయరాదు. సుంతైన అంటే కొంచెమైనా, కనీసం కొంచెమైనా నా మీద దయ రాలేదు నీకు. పంతము చేయ, పంతము చేయ అంటే నేను నీకంటే చాలా ఇది కదా, తక్కువ కదా, నా మీద ఎందుకు పంతం చేస్తా నువ్వు? అర్థమైందా? పంతము చేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా. అర్థమైందా? శ్లోకం చెప్పి ముగిస్తామా? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్.